విదేశీ పర్యటనకు వెళితే ప్రధాని మోదీ ఆ దేశంలో ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించడం పరిపాటి. దాదాపు ఏ దేశానికి వెళ్లినా మోదీ భారత సంతతికి చెందిన వారితో ముచ్చటిస్తుంటారు. ఇప్పుడు బ్రిటన్లోనూ భారీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మోదీని ఆహ్వానిస్తూ అక్కడి భారతీయ సమాజం భారీ ఏర్పాట్లు చేసింది. లండన్లో ప్రఖ్యాత వెంబ్లీ మైదానంలో మోదీని ఘనంగా సత్కరించనున్నారు. అక్కడే ఆయన దాదాపు 60,000 మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత సంతతికి చెందిన ప్రజలతో ముచ్చటించడం, వారి గురించి తెలుసుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటు. గత ఏడాది అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లోని ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ సభ విజయవంతం కావడంతో దాదాపు ప్రతి విదేశీ పర్యటనలోనూ మోదీ ఇదే విధంగా భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రజలే చొరవ తీసుకుని మోదీ సభ ఏర్పాటు చేస్తుండడం విశేషం. చందాలు వేసుకుని మరీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్లో పర్యటించనున్న మోదీ శుక్రవారం ఐరోపాలోని అతిపెద్ద ఫుట్బాల్ మైదానమైన లండన్లోని వెంబ్లీ మైదానంలో ప్రసంగించనున్నారు. బ్రిటన్లో స్థిరపడిన భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 60,000 మంది హాజరు కానున్నారని అంచనా. బ్రిటన్లో మోదీకి ఇంత ఆదరణ ఉందా అని స్వయంగా ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా ఆశ్చర్యపోయారు. వెంబ్లీ మైదానంలో తాను సభ నిర్వహిస్తే అంతమంది వస్తారన్న నమ్మకం లేదని చమత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఐరోపా భారత ఫోరం నిర్వహిస్తోంది. 2 అద్భుత దేశాలు ఒక దివ్యమైన భవిష్యత్తు అన్న నినాదంతో ఈ కార్యక్రమం సాగనుంది. మోదీ ప్రసంగానికి ముందు భారత్, బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ప్రధాని ప్రసంగం తర్వాత అద్భుతమైన బాణాసంచా పేలుళ్లు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా హాజరవుతారని సమాచారం. వెంబ్లీ మైదానంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. It's going to be an amazing show. It's a packed show. We have like over 2 hours of programming with a very high energy pace to the whole thing. The theme of our programming here at Wembley has been collaboration. We have over 450 partner organizations and hundreds of people that want to be part of this show and show their enthusiasm for welcoming Modi ji to the UK. So what we've done here is we've created an environment whereby people from different communities that have different dances, different songs, different this, different that, we've created an opportunity where they can all collaborate together, which is very exciting. So the program really reflects the mood of the Indian community here in the UK about collaboration, a very positive future. యూకే వెల్కమ్స్ మోదీ అనే నినాదంతో ఇప్పటికే ప్రత్యేక బస్సులు లండన్ వీధుల్లో సందడి చేస్తున్నాయి.